అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యూజువల్గా మనకి సీజనల్ వేరియేషన్స్ వల్ల కోల్డ్, కఫ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. చాలామంది ఇప్పుడు మనకేంటంటే ఈ వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో మనకేంటంటే ఎక్కువ అస్తమా ప్రాబ్లం కానివ్వండి, సైనసైటిస్ ప్రాబ్లం కానివ్వండి, రైనైటిస్, అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం, రెస్పిరేటరీ సంబంధించిన ఇబ్బందులు. సో యూజువల్గా ఏంటంటే ఎవరికైనా కోల్డ్, కఫ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఏంటంటే మనకి యూజువల్గా ఇలాంటి అస్తమా ప్రాబ్లంకి క్రానిక్ డిసీజెస్ కాబట్టి అలాంటి వాటికి మనకి హోమియోలో మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో యూజువల్లీ మనం ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక కొద్ది రోజులు సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. మనకి ఇంట్లో యూజువల్గా మనకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ అనేది ఉంటుంది అంటే కనుక, అంటే మనకి కంటిన్యూస్గా రన్నింగ్ నోస్ ఉండడము, కఫ్ ఎక్కువగా ఉండడము, కఫం లాంటిది ఫామ్ అవ్వడము, అంటే ఎక్స్పెక్టోరేషన్ లాంటిది ఫామ్ అవుతుంది అని అంటే కనుక యూజువల్గా మనము ఒక తమలపాకు తీసుకొని దానిపైన జెండు బామ్ కానివ్వండి, విక్స్ కానివ్వండి, అది ఏదైనా ఒకటి రాసేసి ఆ తమలపాకుకి మంచిగా రాసేసి ఆ తమలపాకుని లైట్గా హీట్ చేయాలండి. మంట పైన కొంచెం లైట్గా గోరువెచ్చగా హీట్ చేసేస్తే అప్పుడు మనకి ఆ విక్స్ కానీ జెండు బామ్ కానీ ఏదైతే రాసింది ఉంటుందో అది కొంచెం మనం లైట్గా మెల్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. అది మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం దాన్ని తీసి చెస్ట్ పైన కానివ్వండి, చెస్ట్ పైన ఒకటి పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం తలపైన, అంటే మన స్కాల్ప్ రీజియన్లో తలపైన కూడా ఒకటి పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అలా పెట్టుకొని కాసేపు బెడ్షీట్ కప్పేసుకొని ఉంటే దానివల్ల మనకి మన బ్రీతింగ్ అంటే స్టీమ్ ఇన్హలేషన్ లాగా యూజ్ అవుతుంది. అలాంటివి యూజ్ చేస్తే కనుక కోల్డ్ అండ్ కఫ్ మనకు న్యాచురల్గా తగ్గుతుంది. ఇంకా ఇదే కాకుండా మనకేంటంటే ఇలా మనకి కంటిన్యూస్గా ఇప్పుడు వర్షంలో తడవడం వల్ల ఫీవర్ రావడం, రన్నింగ్ నోస్ ఉండడం ఉంటుంది కాబట్టి ఇంట్లో మనం స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనము మిల్క్లో ఏంటంటే కొన్ని మిరియాలు, కొంచెం పసుపు వేసేసి అలా కూడా తాగాలి మార్నింగ్ నైట్. కొంచెం అలా తాగడం వల్ల కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ పోతాయి. నెక్స్ట్ ఇదే కాకుండా మనం తీసుకునే ఆహారం ఏదైనా కూడా ఈ సీజనల్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా అది ఆహారం అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. చల్లగా పడ్డాక తింటే కనుక దాంట్లో కొంచెం ఏంటంటే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఫుడ్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఉంటే అవుట్ సైడ్ ఫుడ్స్ మ్యాక్సిమం మనము అవాయిడ్ చేయాలండి ఈ సీజనల్ వేరియేషన్స్లో. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి అస్తమా ప్రాబ్లంతో కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లంతో కానివ్వండి, సైనసైటిస్ ప్రాబ్లంతో కానివ్వండి, ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ అనేది హోమియోపతిలో అవైలబుల్గా ఉందండి. ఎందుకంటే అవి క్రానిక్ డిజార్డర్స్ అని అంటాం. యూజువల్గా మనం చాలా సంవత్సరాల నుంచి ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ అస్తమా ప్రాబ్లంకి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు ఇన్హేలర్ క్యారీ చేయాలన్నా కూడా ఇబ్బంది అండి. అది లైఫ్ లాంగ్ మనకేంటంటే అందులో స్టిరాయిడల్ మెడిసిన్ కాబట్టి, అలోపతి మెడిసిన్, అది యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అలాంటి ప్రాబ్లంకి మనం ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక తప్పకుండా పర్మనెంట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మనకి లైఫ్ లాంగ్ మళ్ళీ అంటే ఎప్పుడు కూడా అస్తమా ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది హోమియో మెడిసిన్స్కి ఉంటుంది. మనకేంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది హోమియో మెడిసిన్స్కి ఉంటుంది. సో ఓకేనా, ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.